ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులు. ప్రయాణికులకు ఇక ఏ టెన్షన్ లేదు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. దీనికి తోడు పాత బస్సులు నడుపుతుండటంతో అవి మొరాయించడంతో పాటుగా భారీ ఎత్తున వచ్చే పొగతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి సీట్లు దొరకవన్న టెన్షన్, పాత బస్సుల్లో ప్రయాణించే వెతలు తీరనున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయన కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడిన సీఎం కాలుష్యం లేకుండా నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. దీని ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటుగా ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయన్నారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసి పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.